ఈనాడు తమ ధర్మాన్ని గురించి తాము తెలుసుకోవడానికి మన హైందవ జాతి సిద్ధంగా ఉంది. తెలపవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో సార్, ఇక నేరుగా మనం విషయంలోకి వద్దాం. ఈరోజు మనం అసలు పురాణాలు ఏమిటి, పురాణాలు ఎందుకు సృష్టించబడ్డాయి, ఓకే, అండ్ పురాణాల వలన మనం ఏం తెలుసుకోగలం, ఇది మనం ఈరోజు మీ నుంచి మేము ఆశిస్తున్నాం సార్. ఓకే. సో పురాణాలు అనే సబ్జెక్ట్ చాలా చాలా యాక్చువల్గా చాలా పెద్దదండి. మనం మత్స్య పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది, బ్రహ్మగారు వేదము ఇవన్నీ తెలుసుకోవడానికి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత ఆయన వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను అప్పుడే ఇచ్చారు అని. అంటే తన మైండ్లో కన్సీవ్ చేసుకున్నారు అప్పుడే. సో ఆ బ్రహ్మగారి నుంచి ఋషులకి, ఋషుల నుంచి వేరే ఋషులకి, అంటే దైవ ఋషులు, మానవ ఋషులు, వాళ్ళ నుంచి క్రమేణా మన దగ్గరికి వచ్చింది. సో పురాణం అలా ఉంటుంది. సో పురాణం అంటే ఏం లేదండి, గతంలో జరిగిపోయినవి, లేకుంటే ప్రస్తుతం జరిగేవి, లేదంటే ఫ్యూచర్లో జరగబోయేవి, వీటి గురించి చెప్పేది పురాణం. చాలామంది చెప్పేది ఏంటంటే చరిత్ర అని కంపేర్ చేస్తూ ఉంటారు. చరిత్ర ఏంటంటే జరిగిపోయిన దాన్ని మాత్రమే చెప్తుంది, లేదంటే ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతుంది. కానీ పురాణం అట్లా కాదు. పూర్వ జన్మలలో ఏం జరిగింది, ఇంకా రాబోయే టైంలో ఏం జరుగుతుంది అంతా చెప్తుంది. ఇదే కాకుండా సృష్టి గురించి ముఖ్యంగా చెప్తుంది. కానీ ఏ చరిత్రలో మనకు సృష్టి కనపడదు. సో చరిత్రని, పురాణాన్ని మనం కంపేర్ చేయలేం. పురాణం అంటే అది చాలా చాలా స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఇంకోటి చాలామంది చెప్పేది ఏంటంటే పురాణాలని నమ్మలేమండి అంటారు. అందుకే కదా దాన్ని మైథాలజీ అని అంటారు, మిత్ అని. కానీ ఈ మధ్య ఇంకొక చిన్న, నేను ఒక ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దీన్ని మైథాలజీ అనే దానికి బదులు దీన్ని సక్టాలజీ అంటున్నాడు. అవును, కరెక్ట్. నిజం కాబట్టి ఇప్పుడు సత్ అంటే నిజం, సత్తాలజీ. సో అది యాక్చువల్గా ఆ పేరు పెట్టింది మన వాళ్ళు కాదు, అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, మైథాలజీ. ఎందుకంటే మైథాలజీ అనే పదం మిత్ నుంచి వచ్చింది. ఆ మిత్ అనేది కూడా మన సంస్కృత పదమే. అవునా? మిథ్యా నుంచే మిత్ అనేది వచ్చింది, దాని నుంచే మైథాలజీ వచ్చింది. సో అది యాక్చువల్గా అప్లై కాదు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మిథాలజీ అనే పదాన్ని అసలు వాడకూడదు. పురాణం అనే పదం దానికి ఉంది కాబట్టి అదే మనం వాడాలి. ప్లస్ ఇంకోటి అలాగే ఇతిహాసం, రామాయణం కూడా జరగలేదు, రాముడు కల్పితము, మహాభారతం కల్పితము, కృష్ణుడు కల్పితము, ఇలాంటి స్టోరీలన్నీ చెప్తుంటారు. అయితే వీటిని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసము అనే పదానికి మనకు అర్థం తెలుసు, ఇది ఇలా జరిగినది. సో ఆ పేరే పెట్టి పిలవాలి, కానీ వేరే పేరు పెట్టకూడదు. అయితే నేను ఎప్పుడైతే ఈ రీసెర్చ్లో మొదలుపెట్టానో, నేను పురాణం చదువుతూ మళ్ళీ వేదంలోకి వెళ్ళాను. నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే వేదం అర్థం చేసుకోవడం ఎంత కష్టమో పురాణం ఈజ్ ఈక్వల్లీ టఫ్. అంత ఈజీ కాదు, చాలా టఫ్. ఇంకోటి ఏంటంటే బ్రహ్మగారు మత్స్యపురాణంలో ఏం చెప్తారంటే 100 లక్షల కోట్లని ఏదో ఫిగర్ ఇస్తారు. అన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్తారు. అన్ని శ్లోకాలు ఉంటే మరి ఇప్పుడు లేవు కదా అని అంటే, యాక్చువల్గా మన వ్యాసుడే ఈ నంబర్ని తగ్గించాడు అని కూడా చాలా చోట్ల చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు శివపురాణం ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఇస్తాను. 1,00,000 శ్లోకాలు ఉంటే వ్యాసుడు ఏం చేశాడంటే దాన్ని 24,000కి కుదించాడు. 24,000 అట్లా. సో ఈ రోజు మనకున్న 18 పురాణాలు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఏంటంటే ఇది పురాణం చాలా టఫ్ అని. కానీ మన పెద్దవాళ్ళు చెప్పే విషయం ఏంటంటే వేద సారాన్ని మనకు తెలియజేయడానికి కథల రూపంలో పురాణాలని వెలువరించారు అనే విధంగా చెబుతారు. అవునవును. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రతి చోట, అక్కడ కానీ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ చాలా ఇంపార్టెంట్ ఫినామినా. అవును. పోతే ఆ స్టేట్మెంట్ యాక్చువల్గా రాంగ్.
అంటే వేదంలో ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పురాణం రాలేదు. పురాణం అంటే బేసిక్‌గా ఇట్స్ గడిచిపోయిన చరిత్ర. చరిత్ర